మాచర్లపట్నంలో ఒక స్కూల్ చూసుకుంటే జగనన్న గవర్నమెంట్లో ప్రతి ఒక్క స్కూల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. అదే గత ప్రభుత్వంలో స్కూల్కి వెళ్ళి పిల్లలు కింద కూర్చుని చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. అలాగనే ఈరోజు చూసుకుంటే స్కూల్ ఎంత అభివృద్ధి చేసామో ఈ టీడీపీ వాళ్ళు ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళి చూసుకోవచ్చు. అలాగనే మన లోకేష్ గారు గతంలో ఒక మాచర్లపట్నాన్ని దత్తత తీసుకుని ఎంతో అభివృద్ధి చేస్తానన్నాడు. కానీ ఆయన మాట మాచర్లకు ఇచ్చి వెళ్ళాడు. కానీ ఏ మాత్రం దత్తత తీసుకున్న బాధ్యత అతనికి లేవు. ఈరోజు మాకు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు చేశాడంటే మాకు జగన్మోహన్ రెడ్డికి ఆశీస్సులతో ఉండబట్టి మాకు మాచర్లపట్నంలో అభివృద్ధి కార్యక్రమం జరిగింది. అలాగే మళ్ళా మేము మా ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటే, మా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా గెలిపించుకుంటే అభివృద్ధి కార్యక్రమం ఇంకా మెరుగ్గా చేస్తాము. మీరేదో చిన్న చిన్నవి చూపించి అది పెద్ద ట్రోల్ చేసి మీరు మాట్లాడుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చేవి కావు. మీరు ఇస్తారు, హామీలు ఇచ్చి పారిపోతారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడంటే మాట చెప్పడు, మడవ చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఏదో కళ్ళబుల్లి మాటలు చెప్పి మళ్ళీ నువ్వు గవర్నమెంట్ పాలన చేసుకోవాలని చూస్తున్నామో. నీ మాటలకి మోసపోయేంత పిచ్చి వాళ్ళు ఎవరు లేరు. నీ కళ్ళబుల్లి మాటలు మాకు చెప్పొద్దు. నువ్వు ప్రజలను మోసం చేయొద్దు. ఇంకా రానున్న కాలంలో ఈ సంక్షేమ పథకాలన్నీ రావాలంటే మళ్ళా మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుని ఇక్కడ పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని మరలా 5వసారి గెలిపించుకుంటే మా ఎమ్మెల్యే గారిని ఉన్నతమైన పదవులు మాకు ఇవాళ ఇచ్చాడు. ఇంకా ఆయనకు కూడా మంత్రి పదవి మా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారని ఆశపడుతూ మీ మీడియా మిత్రులకి, నా తోటి అన్న సాయి మార్కెట్ అన్న, అలాగే కిషోర్ అన్న, మరి జగన్ అన్న, జగను కొండలన్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మాచర్లపట్నంలో వైఎస్ఆర్సీపీ వ్యవసాయ జిల్లా అభివృద్ధి కమిటీ చైర్మన్ పూరి సాయి రెడ్డి గారు ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి చేసిన మున్సిపల్ చైర్మన్ యశ్వర్ గారికి, వ్యవసాయ మండలి చైర్మన్ సాయి రెడ్డి గారికి, ఎక్స్ మున్సిపల్ చైర్మన్ బట్లేమన్ గారికి, బీసీసీఎల్ టౌన్ ప్రెసిడెంట్ కొమ్మరే శ్రీని గారికి, అలాగే కౌన్సిలర్ జగన్ గారికి, రాజు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మరి తెలుగుదేశం వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. మా శాసనసభ్యులు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఏం చేశారు మాచర్లపట్నానికి, వాళ్ళు మా వెంట వస్తే వాళ్ళకి చూపిస్తాము ఏం అభివృద్ధి చేస్తామనేది. మాచర్లపట్నంలో మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో దాదాపు ₹1 కోటి వాకింగ్ ట్రాక్ కట్టించి ఒక సుందరవనాన్ని పార్కింగ్ కూడా ఏర్పాటు చేశాం. అట్లాగనే ఎస్కేపీఆర్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో ఎమ్మెల్యే గారి సహకారంతో వాకర్స్ కానీ అక్కడికి వచ్చే పిల్లలకి కానీ
ఏర్పాటు చేసి పార్క్ని ఏర్పాటు చేసి అభివృద్ధి చేశారు. అట్లానే కేంద్ర సహకారంతో 3 కోట్ల రూపాయలు మన శ్రీశైలం రోడ్లో పార్క్ని 3 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇంతకంటే అభివృద్ధి ఏం కావాలని నేను అడుగుతా ఉన్నాను. వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు మా ఎమ్మెల్యే గారు ఏం చేశారని. మాచర్ల పట్టణానికి ఇంటింటికి డ్రింకింగ్ వాటర్ తీసుకురావాలనే ఆలోచనతో బొగ్గువాగు ద్వారా 87 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఉన్నాయి. టెండర్లు కూడా పూర్తయి ఉన్నాయి. కొంచెం కాంట్రాక్ట్ బాగా డిలే ఉంది. తప్పకుండా ఆ ప్రాజెక్టును కూడా మా ఎమ్మెల్యే గారు పూర్తి చేస్తారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో మన ఎమ్మెల్యే గారిని పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని, అలాగే ఎంపీ గారిని అనిల్ కుమార్ యాదవ్ గారిని, అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనందరం గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతిపక్షాలు జగనన్న ప్రభుత్వం మీద అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి. మరి జగనన్న ఈ 5 ఏళ్ల కాలంలో చేసిన అభివృద్ధి పథకాలు మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ముఖ్యమంత్రి టైంలో కానీ, ఏ ఎమ్మెల్యే గారి టైంలో కానీ ఇంత అభివృద్ధి జరగలేదు. నియోజకవర్గ వ్యాప్తంగా 3,200 కోట్ల రూపాయలను ఈ 5 ఏళ్ల కాలంలోనే మన స్థానిక శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మన మాచర్ల నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలకి ఆ ఫండ్ను తీసుకురావడం జరిగింది. మరి జగనన్న ఈ 5 ఏళ్ల కాలంలో నాడు నేడు కార్యక్రమం ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్ని కార్పొరేట్ ఆసుపత్రుల కన్నా కూడా బాగా చేయటం జరిగింది. మరి దానిలో భాగంగా మన స్థానిక శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పట్టుబట్టి మాది మారుమూల ప్రాంతం, గిరిజనులు అధికంగా ఉండే ప్రదేశం, మాది 30 పడకల ఆసుపత్రి, మాకు వెంటనే 50 పడకల ఆసుపత్రి కావాలని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒప్పందం చేసుకొని వెంబటే 50 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తే దాన్ని 3.5 కోట్ల రూపాయలతో కూడా బిల్డింగ్లు కట్టేయడం జరిగింది. అదే కాకుండా మరి ఈరోజు హాస్పిటల్లో గ్యాస్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా టైంలో రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచి మాచర్ల హాస్పిటల్లో అవార్డు తీసుకోవడం జరిగింది. అదే కాకుండా జిల్లాలో మొదటి స్థానంలో గవర్నమెంట్ హాస్పిటల్లో నిలిచి అవార్డు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి రిపబ్లిక్ డే రోజు కానీ, ఆగస్టు 15 కానీ మాచర్ల గవర్నమెంట్ హాస్పిటల్కి ఉత్తమ అవార్డులు ఎన్నోసార్లు రావడం జరిగింది. మరి అదేవిధంగా కోవిడ్ టైంలో మన హాస్పిటల్లో ఉత్తమ సేవలు అందించినందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి కాయకల్ప అవార్డు కూడా నేషనల్ స్థాయిలో అవార్డు తీసుకొని దాని ద్వారా కేంద్ర ప్రభుత్వం 15 లక్షల రూపాయలు గ్రాంట్ని కూడా మాచర్ల హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది. మరి రామకృష్ణారెడ్డి గారు ఒక టైంలోనే జగన్మోహన్ రెడ్డి గారి చేత 50 పడకల ఆసుపత్రి చేపించడమే కాకుండా 100 పడకల ఆసుపత్రికి కూడా శాంక్షన్ తీసుకొని అతి త్వరలో 100 పడకల ఆసుపత్రిగా మాచర్ల అప్గ్రేడ్ అవుతుంది. జీవో కూడా గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చి ఉన్నది. మరి ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కానీ తెలుగుదేశం ప్రతిపక్షాలు కళ్ళున్న కబోదిలాగా మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉన్నది. మళ్ళీ రాబోయే రోజుల్లో పేదలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలంటే మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. మన ఎమ్మెల్యే గారు జగన్ క్యాబినెట్లో మంత్రిగా అయితే మన నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి పదంలో చేస్తారని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నారు. కార్యక్రమాలు అద్భుతం. బహుశా అంతకుముందు ఏ గవర్నమెంట్లో రాలేదు. ముందు కూడా మరి ఇన్ని వస్తాయో రావో కూడా చెప్పలేము. బహుశా సంక్షేమ కార్యక్రమాల్లో ఏదైతేనే మొత్తం కలిపి 374 కోట్ల రూపాయలు మాచర్ల టౌన్కి వచ్చినాయి అంటే బహుశా అది జగన్మోహన్ రెడ్డి గారి లాంటి గొప్ప సంస్కర్త పరిపాలనలో కాబట్టే. దీంట్లో దాదాపు
జగనన్న అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన వీటన్నిటిలో కూడా దాదాపు 11,000 మందికి, దీనికి సంబంధించి దాదాపు మరి 40 కోట్ల రూపాయలు. అలానే రైతు భరోసా 3,221 మందికి, అలానే మరి వైఎస్ఆర్ పెన్షన్ కానుక టౌన్లో 7,765 మందికి 73,95,00,000 రూపాయలు. అలానే మరి చేయూత ఆసరాలో దాదాపు 9,000 మందికి, వీళ్ళకి వచ్చేసి దాదాపు 40 కోట్ల రూపాయలు. అలానే 0 వడ్డీ 8,900 మందికి, అలానే కాపు నేస్తం 214 మందికి 8,23,00,000 రూపాయలు. మరి అలానే ఆరోగ్యశ్రీ కానీ, షాదీ తోఫా కానీ, మరి ఆసరా కానీ, అలానే బీమా కానీ, వాహన మిత్ర కూడా 275 మందికి మరి 7 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. జగనన్న చేదోడు, అలానే మరి కోవిడ్ సహాయం, జగనన్న తోడు, ఇవన్నీ కూడా అసలు మాచర్ల జనాభా ఉన్నది ఎన్ని ఓట్లు, జనాభా ఎంత, ఇక్కడ వచ్చినటువంటి బెనిఫిట్స్ ఎంత, 68,034 మందికి 212 కోట్ల 79,99,990 రూపాయలు. బహుశా ఇది ఆల్ టైమ్ రికార్డు, స్టేటే రికార్డు అనుకోండి, ఇది మాచర్లో కూడా ఆల్ టైమ్ రికార్డు. ఇంతకన్నా ఎవరు ఏం చేస్తారు? సంక్షేమ కార్యం ప్రతి ఇంట్లో, ఏ ఇంట్లో పోయినా కూడా నా భార్యకి చేయొద్దు వచ్చింది, మా అమ్మాయికి అమ్మఒడి వచ్చింది, ఆసరా వచ్చింది, అన్నీ వచ్చినాయి, కానీ నాకు వాలంటీర్ లేదు, లేదా అన్నీ వచ్చినాయి నాకు ట్రాక్ ఇవ్వలేదు, అన్నీ వచ్చినాయి నాకు ఉద్యోగం ఇది, ఇది తప్ప రాలేదు అనేటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. అలానే దీంట్లో నాన్ డీబీటీ కింద గోరుముద్ద, ట్యాబ్స్, మరి వీటన్నిటికి కూడా మరలా ఈ నాన్ డీబీటీ కింద కూడా 31,691 మందికి 161 కోట్ల రూపాయలు నాన్ డీబీటీ కింద, ట్యాబ్స్ కానీ, గోరుముద్ద కానీ, ఇలాంటి స్థలాలు ఇవన్నీ కూడా నాన్ డీబీటీ కింద వచ్చినటువంటి 161 కోట్ల రూపాయలు వెరసి 374 కోట్ల రూపాయల 53,91,000 రూపాయలు ఈ యొక్క మాచర్లకి రావటం అనేటువంటి జరిగింది. అంటే ఒక్కొక్క దాన్ని తీసుకుంటే దీంట్లో మాచర్లో ఉన్నటువంటి 14 సచివాలయాలు ఏవైతే ఉన్నాయో, ఫైర్ స్టేషన్ సచివాలయం కావచ్చు, ఫైర్ స్టేషన్ సచివాలయానికి 24 కోట్లు, కోర్టు బజార్ సచివాలయానికి 17 కోట్లు, రూపవే కాలనీ సచివాలయానికి 25 కోట్లు, షరీన్ కాలనీ సచివాలయానికి 25 కోట్లు, వడ్డెర బస్తీ సచివాలయానికి 21 కోట్లు, రామాలయం స్ట్రీట్ సచివాలయానికి 15 కోట్లు, రైల్వే క్వార్టర్ సచివాలయం 13 కోట్లు, పూర్ణశెట్టి సచివాలయం 19 కోట్లు, ఎరుకల కాలనీ సచివాలయం 32 కోట్లు, వీరభద్ర స్వామి గుడి సచివాలయం 26 కోట్లు, అక్షర బ్యాంక్ కాలనీ సచివాలయం 34 కోట్లు, నెహ్రూ నగర్ సచివాలయం 74 కోట్లు, అలానే లింగవలస కాలనీ సచివాలయం 19 కోట్లు, జెండా చెట్టు బజార్ సచివాలయం 19 కోట్లు, శుద్ధగుంతల సచివాలయం 20 కోట్లు. అంటే ఒక్కో సచివాలయానికి ఎన్ని వచ్చినాయి అనేటువంటి విషయాన్ని కూడా మీకు క్లుప్తంగా, ఎందుకంటే ఈ యొక్క ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసిన తర్వాత అసలు రెండోది ఓటు కానీ రెండో వాళ్ళగా వేయాలనేటువంటి దృక్పథం ఉండకూడదు. ఎన్ని చేసినా ఏదో చేయలేదు, ఆ బజారు చేయలేదు, ఈ బజారు చేయలేదు, అక్కడ లేవు, ఇక్కడ లేవు, ఇవన్నీ కూడా చెప్పుకోవటానికి పనికొచ్చాయి. కానీ ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసే మహా వ్యక్తిని మనం కోల్పోతే, తెలుగుదేశానికి ఓట్లేస్తే మీ పిల్లల విద్యార్థుల యొక్క పిల్లల భవిష్యత్తును నాశనం చేసినట్టు, వృద్ధులకి వికలాంగుల్ని దెబ్బ కొట్టినట్టు, రైతులను దెబ్బ కొట్టినట్టు, ఆడవారిని బాగా బతికేటువంటి ఆడవారిని దెబ్బ కొట్టినట్టు, బాగా బతికేటువంటి వాలంటీర్స్లో ఏదో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళని దెబ్బ కొట్టినట్టు, ఇవన్నీ ఆలోచించండి. అంతేకాదు అభివృద్ధి కార్యక్రమాలు అన్నారు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మాచర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు ఎవరైనా ఎప్పుడైనా ఊహించారా? ఇన్నర్ రింగ్ అద్భుతం, అసలు 4-5 బ్రిడ్జిలు కడుతున్నారు. బొంబాయి బ్రిడ్జి దగ్గర మళ్ళీ అంత బ్రిడ్జి, బహుశా మరి దాదాపు 300 కోట్ల రూపాయలు, దీనికి 60-70 కోట్లు కేటాయించి అటు మాచర్ల యొక్క కంఠంలో మణిహారం ఇన్నర్ రింగ్ రోడ్డు, శ్రీశైలం రోడ్డు నుంచే రాయవరం జంక్షన్ దగ్గరికి చుట్టూ కూడా బ్రహ్మాండమైనటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు. అది కాదు, దాంతోపాటుగా
7-8 కులాలకి కళ్యాణ మండపాలకు స్థలాలు. అది కాకుండా దాదాపు 6,000 మందికి హౌస్ సైట్స్, దాంట్లో ఆల్రెడీ 1,500 ఇల్లు కట్టారు. 15th ఫైనాన్స్లో వచ్చినటువంటి 41 పనులకు సంబంధించి 5 కోట్లు, నాడు నేడు మినరల్ ఫండ్స్ గడప గడపకు వచ్చినటువంటి 3 కోట్ల రూపాయలు, అలానే ఎస్సీ సప్లాని 1 కోటి రూపాయలు, స్వచ్ఛ భారత్ కింద వచ్చినటువంటి 5 పనులకు 52 లక్షలు, అర్బన్ హెల్త్ సెంటర్స్ రెండింటికి కూడా 1,06,00,000, హౌసింగ్ 14 పనులకు సంబంధించి 1,42,00,000 రూపాయలు, అలానే మరి నవరత్నాలు 26 పనులకు సంబంధించి 4 కోట్ల రూపాయలు, జనరల్ ఫండ్ 41 పనులకు సంబంధించి 2,64,00,000 రూపాయలు, 14th ఫైనాన్స్ వచ్చేసి 6,19,00,000 రూపాయలు, అలానే మరి వివిధ రకాలైనటువంటి కళ్యాణ మండపాలు, ఇన్నర్ రింగ్ రోడ్డు, బుగ్గవాగుల స్కీమ్ 87 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. ఆల్రెడీ ఒక కాంట్రాక్టర్ కేటాయించడం జరిగింది. కాంట్రాక్టర్ లేని వల్ల అది ఆగింది తప్ప అది ఆల్రెడీ రేపు మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే పనులు ప్రారంభించి మార్చర్ల దాహతిని తీర్చడానికి ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తారు. ఆల్రెడీ టెండర్ కూడా అయింది. ఇది ఏం చేసేదంటే ఆస్కారం కూడా లేదు, టెండర్ అయింది, హక్కు కూడా టీడీపీ వారికి లేదు. అలానే ఈ యొక్క ఇంకా గడియార స్తంభానికి సంబంధించినటువంటి దాంట్లో 7 లక్షల రూపాయలు నిన్నే మన చైర్మన్ గారు, ఎక్స్ చైర్మన్ గారు కూడా కనుక్కున్నాను, కాంట్రాక్ట్ అయింది. కాంట్రాక్టర్ లేట్ వల్ల అది నా టాయిలెట్స్ కూడా 10 లక్షలు కేటాయించారు. ఆ రెండు కూడా ఇమీడియట్గా కట్టడానికి మరి ఎటువంటి అభ్యంతరాలు టెండర్స్ అయినాయి. అలానే పార్కుల అభివృద్ధిలో ఎస్కేబిఆర్ గవర్నమెంట్ కాలేజీలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాళ్ళు నాగేశ్వరరావును చెంచిరెడ్డి ఏర్పాటు చేసినటువంటి దాంట్లో 13 లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారు అభివృద్ధికి వివిధ రకాల మిషన్స్ అవన్నీ డ్రిల్స్ చేసుకోవడానికి, చిల్డ్రన్స్ పార్క్కి, కరెంటు లైన్కి, బోరింగ్ వేయించడానికి 13 లక్షల రూపాయలు కేటాయించారు. అది కాకుండా హాస్పిటల్ అభివృద్ధి అన్న చెప్పాడు, దాదాపు 3.6 కోట్ల రూపాయలు హాస్పిటల్ అభివృద్ధి. సేవలు పెరిగినాయి, డాక్టర్స్ పెరిగారు, స్టాఫ్ పెరిగింది, మెడిసిన్స్ కూడా ఇవ్వటం పెరిగింది. ఇంతకుముందు వచ్చినటువంటి రోజు టెస్టులు ఎన్ని ఉన్నాయో అంతకన్నా 3 రెట్లు టెస్టులు ఈరోజు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కాకుండా ఎస్కేబిఆర్ గవర్నమెంట్ కాలేజీలో పీజీ సెంటర్కి కూడా ఎమ్మెల్యే గారు ప్రపోజల్స్ పంపించారు. గవర్నమెంట్ ప్రపోజల్ ఇస్తే అది ఇమీడియట్గా అది 1,60,00,000 రూపాయలు ఎంత ప్రతి నెల ఖర్చు అయితే అని వాళ్ళు ఇచ్చారు. దాని ప్రకారంగా పీజీ సెంటర్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఎమ్మెల్యే గారు రేపు వచ్చిన మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే. అలానే నాడు నేడులో హై స్కూల్, బాయ్స్ హై స్కూల్ కానీ గర్ల్స్ హై స్కూల్ చూడండి, ఒకసారి పోయి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు స్కూల్లో పోయి చూడండి ఎంత అద్భుతంగా. ఆ స్కూల్లో పోతే ఆ టేబుల్ తెచ్చుకొని కూర్చుందామా అనిపిస్తూ ఉంది, అక్కడ మైదానంలో కూర్చుందాం అనిపిస్తూ ఉంది 2 స్కూల్స్లో. అది కాకుండా ఎలిమెంటరీ స్కూల్స్లో కూడా 6 స్కూల్స్లో నాడు నేడులో మరి కార్యక్రమాన్ని తీసుకొని పిల్లలకి తగిన సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఇవి కాకుండా షాదీఖానాలు లాంటివి కానివ్వండి, తన సొంత నిధులతో చర్చిలకు దాదాపు ఈ టౌన్లో ఉన్నటువంటి చర్చిలన్నిటికీ కూడా 6-7 కోట్ల రూపాయలు సొంత నిధులతో, షాదీఖానా ముస్లిం సంబంధించిన దానికి కూడా సొంత నిధులతో ఇవన్నీ చేస్తున్నాయి. అభివృద్ధి కాదా? ఇవి కళ్ళు అలపట్టడం లేదా? మీకు కళ్ళు కనిపించట్లేదు? ఇవన్నీ రిటర్న్గా ఉన్నాయి, ఇవన్నీ రిటర్న్గా ఉన్నాయి, విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మేమేదో సరదాగా చెప్పినవి కాదు, మేమందరం కూడాను ఇవన్నీ కూడా విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. కాబట్టి జనం, మాచర్ల ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మీరు ఒక పొరపాటు చేస్తే మనం చాలా నష్టపోతాం. మాచర్ల ప్రజలందరూ ఆలోచించాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి, రామకృష్ణారెడ్డి గారిని గెలిపించుకోవాలి. ఈసారి మంత్రిగా అయితే మనకు చాలా మాచర్ల అభివృద్ధి చెందుతుంది. మాచర్ల ప్రజలందరూ కూడా ఇది గమనించి జగన్మోహన్ రెడ్డి గారికి, రామకృష్ణారెడ్డి గారికి సపోర్ట్ చేయాలి. ఇంత అభివృద్ధి చెందిన వదులుకోవటం అవివేకం అవుతుంది అనేటువంటి విషయాన్ని అందరికీ మనవి చేస్తూ మరి ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చినటువంటి సోదర విలేకరులందరికీ, పెద్దలు చైర్మన్ గారికి, ఎక్స్ చైర్మన్ గారు కిషోరు, ఏడుగోళ్ళ గారికి, కౌన్సిలర్స్కి, యేసోబు గారికి, అందరికి కూడా, అలానే సీనికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.